అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 6 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఖేల్ ఖేల్ మే సినిమా మొదటి వారం 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 19 కోట్లు ఉంది. ఈ సినిమా అంటే హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 100 కోట్లు అయితే 19 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో. ఇంకా 81 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక అది కష్టమే, ఎందుకంటే పోటీలో స్త్రీ 2 సినిమా ఆల్రెడీ 400 కోట్లు గ్రాస్ అయ్యింది. అందరూ ఆ సినిమా చూస్తున్నారు. ఇంకా ఇంకో సినిమా జాన్ అబ్రహం వేద ఉంది, దానికి కూడా కలెక్షన్స్ లేవు. ఈ ఖేల్ ఖేల్ మే సినిమా బాగున్నా, రివ్యూస్ పాజిటివ్గా వచ్చినా, నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది. అయినా జనాలు థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అందరూ స్త్రీ 2 చూస్తున్నారు. ఇక మిగతా రన్లో 1-2 కోట్లు రావచ్చు. సో 80 కోట్ల నష్టాలతో అక్షయ్ కుమార్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ పడింది సినిమా. ఇంతకుముందే చోటమియా బడేమియా సినిమాతో 350 కోట్లు నష్టం వచ్చింది ఆ సినిమాతో. ఈ సినిమాతో మరో 100 కోట్లు. సో ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ ఆల్రెడీ ఒక 500 కోట్ల దాకా నష్టాలు తెచ్చాడు బాలీవుడ్కి. అది మన అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే. రిలీజ్ అయిన మొదటి వారంలో 28 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 19 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే మరో 81 కోట్లు రావాలి, 1 కోటి రావచ్చు. ఇంకా 80 కోట్లు నష్టాలతో సినిమా హ్యూజ్ డిజాస్టర్. ఓకే, బాయ్.